నిన్న కుర్రపాడు బ్యాంకుకెళ్ళి బ్యాంకులో పని చూసుకొని తిరిగి వస్తా ఉంటే ఈ ఉయ్యాలలు అయితే కనిపించాయి. ఉయ్యాలలు కనిపిస్తే పిల్లలు ఊరికే ఉంటారా? నాకు ఈ ఉయ్యాల కావాలనింది. ఇంకా ఇక్కడ బండి నిలిపేసి ఎంత ఈ ఉయ్యాల రేటు అనేసి అడిగాము. కాటను ప్లాస్టిక్ రెండు ఉన్నాయి. కాటన్ వచ్చి 200, ప్లాస్టిక్ వచ్చి 150. కాటన్ అయితే చాలా రోజులు ఉంటుంది, ప్లాస్టిక్ అయితే తొందరగా పోతుంది అనేసి చెప్తున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ చిన్న చిన్న తాళ్ళు ఉన్నాయి, ఇవి అట్లా అది ఉయ్యాలు దీంట్లో అని అడుగుతున్నా నేను. తనేమో ఇక్కడ రింగులు రింగులు ఉన్నాయి కదా పైన కనిపిస్తున్నాయి, ఆ రింగుల్లో ఇంకొక తాడు వేసి పైకి కట్టుకోవాలి, ఇది మాత్రం కూర్చోండే భాగమే మేము అమ్మేది అంటున్నాడు. ఇంకా మేమైతే కాటన్ తీసుకున్నాము 140 ఇచ్చి. ఇంకా మా సారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతుంటే, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఏమీ కాదు, మినిమం 2 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు, ఏమి తునిగిపోదు అంటున్నాడు. ఎండలో వేసుకోవచ్చు, ఇంకా మనం ఇంట్లో అయినా వేసుకోవచ్చు ఉయ్యాలంటున్నాడు. ఇక్కడ మీకు యూట్యూబ్ ఉందంటే అవునంటే ఇంకా కెమెరా కనిపించకుండా దాక్కుంటున్నాడు. మా సారు నేను కూర్చొని చూస్తా ఒకసారి ఉయ్యాల్లో తునిగిపోతుందేమో, సన్న సన్న తాళ్ళు కదా, ఒకసారి టెస్ట్ చేద్దామనేసి కూర్చొని ఊగుతూ ఉన్నాడు. మొత్తానికి చాలా ట్రెండ్గా ఉంది ఉయ్యాలైతే. మీరు ఇంతకుముందు చూసింటే కామెంట్ పెట్టండి.